ఏమైంది? దేవుడా, మమ్మల్ని క్షమించాయి. మేము చేసేది తప్పని మాకు బాగా తెలుసు. కానీ మమ్మల్ని ఏం చేయమంటావు? ఇప్పుడు మా పరిస్థితి అటువంటిదే కదా. మా పాపాల్ని నువ్వు క్షమించే స్వామి. నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. నేను ప్రతి వారం నీ గుడికొచ్చి. చాలే, దేవుడు లంచం తీసుకోడు. ముందు తన్నేం చేయాలో ఆలోచించు. అంటే అంటే ఏంటి? తను ఏ మతానికి చెందిందో, ఏ జాతికి చెందిందో తెలుసా? అరే, అది వదిలేకుందా? అది తెలుసుకుని ఆధార్ కార్డు ప్రింట్ చేస్తావా? లేపుతాన్నే. లేదయ్యా, ఒకవేళ చనిపోయిన వాళ్ళకి అంత్యక్రియలు సరిగ్గా చెయ్యకపోతే వాళ్ళు దెయ్యం అవుతారని విన్నాను. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? నాకు తన పేరు మాత్రమే తెలుసు, జూలీ. జూలీనా? సరే, నాకర్థమైంది. వీళ్ళు చేతుల్లో ఎప్పుడు క్రాస్ ఉంటుంది, వుడెన్ బాక్స్ ఉంటుంది. సినిమాల్లో నేను చూశాను. సరే, ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. జై హింద్ సార్. ఒక సెన్సిటివ్ కేసు వచ్చింది పాల్గార్ నుంచి. ఇదేనా మీడియా? ఒక్కో స్టేట్మెంట్ వెనకాల ఒక్కొక్క క్వశ్చన్ మార్క్ పెట్టు. ప్రూఫ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక పేపర్లో ఒక అమ్మాయి కనిపించట్లేదని న్యూస్ వచ్చింది. ఇంకో పేపర్లో అదే అమ్మాయి మర్డర్ చేయబడిందని పక్కా న్యూస్ వచ్చింది. ఈ కేసును ఎక్కడా ఫైల్ చేయలేదు. ఆ అమ్మాయి పేరు అపర్ణ. కానీ అందరూ ఈ అమ్మాయిని జూలీ అని పిలుస్తారు. విజయ్, ఈ కేసు క్లోజ్ చేయడానికి నన్ను చాలా ప్రెషర్ చేస్తున్నారు. అన్ని పొలిటికల్ పార్టీస్ అన్ని ఒక్కటిగా చేరాయి. ఈ రెండు స్టేట్మెంట్స్ చాలా కాంట్రాస్ట్ గా ఉన్నాయి సార్. రఘువీర్ అనే ఒక జర్నలిస్ట్ ఉన్నాడు. వాడు ఈ కేసు ఓపెన్ అయ్యి ఇన్వెస్టిగేషన్ జరగాలనుకుంటున్నాడు. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు సార్. ఈ కేసుని ఎందుకు ఫైల్ చేయలేదు? ఇందులో ఎందుకు పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు? ఇలా చాలా ప్రశ్నలకి నువ్వు జవాబు వెతకాల్సి వస్తుంది. దానికోసం నువ్వు కనపడకుండా పని చేయాల్సి ఉంటుంది. విజయ్, ఏ యాక్షన్ అయినా తీసుకోవడానికి ముందు నాతో మాట్లాడు. పోయిన కేసు ఎంక్వైరీ నీ మీద నడుస్తోంది. ప్లీజ్ నాతో మాట్లాడు. నీ కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకో. సార్, ఈ జూలీ గురించి ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్కడ దొరుకుతుంది? రఘువీర్ ఉన్నాడు. వెనక బండ్లోనే తను వెయిట్ చేస్తున్నాడు. ఈ కేసుని సీక్రెట్గా ఉంచడం మనకు చాలా ముఖ్యం. డోంట్ వరీ సార్, నాకు నా టీం మీద నమ్మకం ఉంది. కేసులో సాలిడ్ లీడ్ దొరికేంత వరకు ఎవరికి ఈ విషయాన్ని తెలియనివ్వం. జై హింద్. జై హింద్. జూలీ ఎవరు? తను ఎక్కడుందో తెలుసా? చెప్పడం దేనికి? పదండి చూపిస్తాను. విజయ్ సార్తో పని చేయాలంటే ఎప్పుడు పిలుస్తాడో ఏమో కూడా తెలియదు. ఇంకా మీ రిటైర్మెంట్లో బాకీ ఉంది కదా, అంతవరకు అడ్జస్ట్ చేసుకోండి. లేకపోతే హెడ్ మాస్టర్ క్లాస్ పిక్తాడు. ఏమైంది సుధార్? లేదు లేదు, ఏం లేదు సార్. నేనేమంటున్నా అంటే కిల్లర్ ఇప్పుడు చాలా హానెస్ట్గా ఉన్నాడు అని. చంపిన తర్వాత అమ్మాయి మొత్తం తెలుసుకుని అంత్యక్రియలు కూడా చేశాడు. చంపిన వాడిని పొగుడుతున్నావా? లేదు సార్, నేను ఊరికే తమాషాగా అన్నాను. రఘువీర్, నీకు ఈ చోటు గురించి ఎలా తెలిసింది? సార్, రిపోర్టర్స్ పనే అదే సార్. వాళ్ళు నార్మల్ వాళ్ళకి అసలు కనిపించరు, కానీ వాళ్ళు అన్ని చోట్లలో ఉంటారు. ఏ న్యూస్ మా దగ్గరికి నడుచుకుంటూ రాదు, పరిగెత్తాల్సి వస్తుంది. టైం వచ్చినప్పుడు దాన్ని అమ్మాల్సి వస్తుంది. మాకు కూడా పొట్ట నిండాలి కదా సార్. దీనివల్ల న్యూస్ వాళ్ళకే పెద్ద లాభం. దీంట్లో ప్రమాదం కూడా చాలా పెద్దదే సార్. ఇంకా ఈ జూలీ విషయంలో డబుల్ ప్రమాదం సార్. చాలా టైం నుంచి నేను తనని వాచ్ చేస్తున్నాను సార్. నువ్వు వాచ్ చేస్తున్నావు, పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయ్యారు, ఈ కేసుని మూసేయమంటున్నారు. అసలు ఈ జూలీ ఎవరు? ఏదైనా ఫిలిం ఆర్టిస్టా? ఈ అమ్మాయి మామూలు అమ్మాయి సార్, కానీ తన కథ మాత్రం ఏ సినిమా కథకి తీసిపో సార్. రండి రండి పాటిల్ సార్, వెల్కమ్. నమస్కారం. ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? బాగా జరిగింది.
ఏంటి అలా చూస్తున్నారు? వెళ్ళండి, సార్ వచ్చేసారు కదా, ఏర్పాట్లు తయారు చేయండి. దారిలో ఎటువంటి సమస్యలు రాలేదు కదా? అరే తాతయ్య, నువ్వు ఉన్నప్పుడు నాకేం ఇబ్బంది వస్తుంది చెప్పు. ఆ, అయినా పాల్కర్ కాన్స్టిట్యూషన్ లో నీ అనుమతి లేకుండా ఒక ఆకు కూడా జరగదు కదా. పాటిల్ సార్, మీరు నన్ను సిగ్గుపడేటట్టు చేస్తున్నారు. అటువంటిది ఏదీ లేదు. ఈ అనుకువే నాకు నీ దగ్గర బాగా నచ్చేది. అన్ని మాటలు ఇక్కడే మాట్లాడుకుందామా, లేతే లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామా? పదండి పదండి, రండి రండి, కూర్చోండి కూర్చోండి. వెల్కమ్ వెల్కమ్. అరే మీరు కూడా కూర్చోండి. అరే పాటిల్ గారు, ఈమె మాకు కాబోయే చిన్న కోడలు అపర్ణ. కాల్లో పడి ఆశీర్వాదం తీసుకో. మేమంతా ప్రేమగా తనని జూలీ అని పిలుస్తాం. అయితే నేను కూడా జూలీ అని పిలుస్తాను, ప్రేమతో. తాతయ్య, నీ పెద్ద కోడలు కనపడలేదేంటి? అది కడుపుతో ఉన్నందువల్ల రాలేదు. ఇప్పుడు ఇంక అన్నీ కూడా చిన్న కోళ్లే చూసుకోవాలి. సరే తాతయ్య, ఇప్పుడు నీకు ఒక సంతోషమైన విషయం వినిపిస్తాను. అరే చెప్పండి సార్. నీ పైన ఉన్న అన్ని కేసుల్ని వాపస్ తీసుకుని నీకు ఒక సీట్ ఇవ్వాలని చెప్పి పార్టీ నిర్ణయించింది. ఏమంటున్నారు సార్, అది నిజమా? అరే నిజంగానే చెప్తున్నా రఘువీర్, నేను తాతయ్యకి క్లీన్ షీట్ ఇచ్చేసా. రేపటి న్యూస్లో వేసాయి. కానీ పటేల్ సార్, మీరేదో పెద్ద న్యూస్ అని చెప్పారు. అరే రేపు నీ అకౌంట్లో చిన్న అమౌంట్ బదులుగా పెద్ద అమౌంట్ వస్తుంది. ఇప్పుడు పెద్ద న్యూస్ వేస్తావా లేదా? అరే ధన్యవాదాలు పాటిల్ అరే సార్, తాతయ్య, ధన్యవాదాలు. నాకెందుకు ధన్యవాదాలు చెప్తున్నావు? నీ కోడలికి ధన్యవాదాలు చెప్పు. అంతా తన కోసమే జరుగుతుంది. ఆ మొగం నేను ఎప్పటికీ మర్చిపోను సార్. ఆ మొగం వెనకాల ఒక కథ ఉంది సార్. యాక్చువల్లీ నేను తన్ని చాలా రోజులుగా ఫాలో అవుతున్నాను. చాలా రోజులు తను తాతయ్యతో పాటే కనిపించింది. కానీ హఠాత్తుగా 15 రోజుల ముందు జూలీ మాయమైపోయింది. కానీ నీకు ఈ చోటు గురించి ఎలా తెలిసింది? సార్, అటుపక్క తాతయ్యరావు ఫామ్ హౌస్ ఉంది. వాడి కొడుకులు, వాడి కార్యకర్తలు ఇక్కడ పార్టీ చేసుకోవడానికి వస్తూ ఉంటారు. న్యూస్ కోసం 8 రోజుల క్రితమే నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నాకు జూలీ గురించి తెలిసింది. ఎలా? సార్, నాకు ఈ ఏరియా మొత్తం చాలా బాగా తెలుసు. ఈ మతం వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. తర్వాత నేను ఇక్కడ క్రాస్ని చూశాను. నాకు అనుమానం కలిగింది. జూలీ మాయమైపోవడం, ఈ క్రాస్ ఏదో పెద్ద సమస్యని అర్థమైంది సార్. జూలీ మాయమై 15 రోజులైంది. 8 రోజుల ముందు నీకు తెలిసింది. డీసీపీ సార్కి ఇవాళ ఎలా తెలిసింది? పాలిటిక్స్లో శవాన్ని కాల్చరు, పాతి పెడతారు. అప్పుడే టైం వచ్చినప్పుడు దాన్ని బయటికి తీస్తారు. ఈ న్యూస్ ఆపడానికి నాకు వేరే పార్టీ వాళ్ళు డబ్బులు కూడా ఇచ్చారు. ఆ న్యూస్ మీ వరకు వచ్చేసింది. చాలా చాలా ఆపండి సార్. శవం 10-15 రోజుల పాతది. వెరిఫై చేయాల్సిందే. బాడీని పోస్ట్మార్టానికి పంపించండి. ఎస్ సార్. రఘువీర్, ఇంత తెలిసిన వాడికి హంతకుడి పేరు కూడా తెలిసి ఉంటుందిగా. సార్, తాతయ్యరావు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే చేస్తుంటారు. జూలీని చంపడానికి వాళ్ళ దగ్గర కారణం ఉంది సార్. సార్, ఇంత పెద్ద ఫామ్ హౌస్ ఉన్నప్పుడు చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉంటారు కదా, మనం వెళ్ళి వాళ్ళ దగ్గర అడుగుదాం సార్. ఎలాంటి ఉపయోగం లేదు సార్. నేను అక్కడ ఇన్వెస్టిగేట్ చేశాను. అక్కడ హస్బెండ్ అండ్ వైఫ్ వర్క్ చేసేవాళ్ళు, మధు ఇంకా కుందా. నేను తెలుసుకున్నాను, వాళ్ళు అక్కడ లేరు. అక్కడి నుంచి వాళ్ళని తరిమేశారనుకుంటాను సార్. ఆధారం ఎవరికి దొరకకూడదని ఇలా చేస్తుంటారు. జై హింద్ సార్, తాతయ్యారావు వాడి ఫ్యామిలీని ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా వాళ్ళని మనం ఇన్వెస్టిగేషన్ చేయలేము. ఒరే, వాళ్ళు మామూలు రౌడీలు కాదు. ఈ ఎలక్షన్స్ లో నుంచున్నాడు. సార్, ఇలా చేతులు కట్టేస్తే పని జరగదు. నాకు లీడ్ దొరికింది సార్. ఇలా చూడు విజయ్, గీ తినాలన్నా స్పూన్ తోనే తినాలి. అప్పుడే ఎవరికీ తెలియదు. పార్టీలో చాలా మంది ఇన్ఫార్మర్స్ ఉంటారు. ఎవరినైనా పట్టుకొని ఇన్ఫర్మేషన్ బయటికి తీ. కానీ ఆ అమ్మాయిని కన్ఫర్మ్ అయ్యాక వారెంట్ తీసుకొని నేనే వస్తాను. ఎందుకంటే జూలీకి తాతయ్యారావు కథకి ఏదో సంబంధం ఉంది. జై హింద్ సార్. జై హింద్. గుడ్ మార్నింగ్ మేడం గారు. ఆరోగ్యం ఈరోజు చాలా బాగుంది. ఈరోజు నీకోసం ఇది తెచ్చాను. మొఘలియాజం, ఒక ప్రేమ కథ. ఈరోజు నా అనార్కలి ఈ ఫిల్మ్ని ఎంజాయ్ చేస్తుంది. మీ సారేమో ఈరోజు నైట్కి వస్తారు. సార్, తను ఏం చెప్తుందో వినండి. నేను చదువుకోను, స్కూల్కి కూడా వెళ్ళను. అయితే నాలాగా ఇంటి పని చేసుకుంటావా? అవును, ఇంటి పని చేస్తాను. చిత్ర, ఇది చాలా తప్పు నాన్న.
చదువు చాలా ముఖ్యం. నీకు విషయం తెలుసా, ఈ లోకంలో పెద్ద చాక్లెట్ భవనం ఉంది. నిజంగానా? ఆ, ఎక్కడుంది? నాకు కూడా ఆ, కావాలి. ఇలా దొరకదు. అది దొరకాలంటే నువ్వు చదువుకోవాలి, నాలాగా పోలీస్ అవ్వాలి. అమ్మా, ఈ రోజు నుంచి నేను చదువుకుంటా. ఆ, గుడ్, బాగా చెప్పావు. ఇది తీసుకో. సావిత్రి, టెంపరేచర్ చెక్ చేసి మాత్రలు ఇవ్వు. సరే సార్. రష్మి చెప్పు. సార్, టాటారావు అపోజిషన్ లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి లిస్టు తీశాను. ఈ న్యూస్ ని న్యూస్ పేపర్లో వేయమని రఘువీర్కి డబ్బులిచ్చిన వాడి గురించి తెలుసుకో. వాడిని పట్టుకో, పని ఈజీ అయిపోతుంది. ఎస్ సార్. ఊర్లో ఇంకా చాలా పోస్టర్స్ అతికించాలి. ఇంకో విషయం, డబ్బుల గురించి అస్సలు ఆలోచించొద్దు, సరేనా? నమితాజీ, ఎస్. రష్మి ముజుందార్, పిఎస్ఐ క్రైమ్ బ్రాంచ్, ముంబై. నేనే మీకు కాల్ చేశాను. రండి, చెప్పండి. నమిత గారు, మీకు జూలీ ఎలా తెలుసు? నేను తన పేరే విన్నాను, కానీ మోహనాని కలవడానికి వెళ్ళినప్పుడు అప్పుడు తనని మొదటిసారి చూశాను. అనయ్య, సరే సరే, పర్లేదులే. ఏమైందన్నయ్య? నేను ఏం తప్పు చేశానని నా టికెట్ తీసుకొని ఆ సరోజికిచ్చారు? తన పార్టీకొచ్చి 1 సంవత్సరం కూడా కాలేదు. అదే, తను సంవత్సరంలోనే ప్రతిదీ అర్థం చేసుకుంది. కానీ నువ్వు ఇన్నేళ్ళు పార్టీలోండి కూడా ఏది అర్థం చేసుకోలేకపోయావు. తాత్యారాజ్ సరోజ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ని నువ్వు ఇచ్చుంటే బాగుండేది. ఏమంటున్నారు? ఒక్కసారి జూలీని ఎన్నికలు, ప్రతి విషయం అర్థమవుతుంది. ఒకవేళ అప్పటికీ అర్థం కాకపోతే జీవితాంతం నా కాళ్ళ కిందే పడుండు. నా పక్కన కూర్చునే కళని కళే అనుకుని ఆపేసేయి. సార్, జూలీ పేరెంట్స్ తరపున వాళ్ళ అమ్మ మాత్రమే ఉంది. తను కూడా కూతురు కనిపించట్లేదని మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వలేదు. తాతయ్యారావు వాడి నాటల్లో జూలీ అమ్మకు కూడా భాగం ఉందేమో. ఖచ్చితంగా ఉంది సార్. టికెట్ కోసం జీవితాంతం వేచి ఉన్నాడు సార్. కానీ అక్కడ జూలీ వాళ్ళమ్మకి 1 సంవత్సరంలోనే దొరికింది. దీంట్లో ఒకటి కాదు సార్, చాలా సమస్యలున్నాయి. సుధార్, నువ్వు ఒక పని చేయి. సార్. తాతారావు ఇంటి మీద కన్నేసి ఉంచు. ఏం ఇన్ఫర్మేషన్ దొరికినా నాకు చెప్పు. ఎస్ సార్. రష్మి, జూలీ ఫ్రెండ్ లాగా వాళ్ళ అమ్మ సరోజిని కలు. ఖచ్చితంగా వీళ్ళిద్దరిలో సంబంధం ఉంటుంది. ఎస్ సార్. బాబు, సరోజ్ గారు ఇల్లెక్కడా? సరోజ్ గారు తెలీదు. మ్యామ్, సరోజ్ గారు ఇల్లెక్కడా? ఇదే. ఇదా? ఆ, థ్యాంక్ యూ. నమస్తే ఆంటీ. నమస్కారం. నువ్వెవరు? ఆంటీ, నేను ఇషిక, జూలీ క్లాస్మేట్ని. చాలా రోజుల నుంచి కాలేజ్కి రాలేదు. జూలీ ఎక్కడా? లోపలికి రా. ఇదిగో నిన్నే. ఎలా ఉన్నావు? నువ్వెవరో నాకు తెలియట్లేదే. ఇది తెలుసా? గులాబీ నోటు. సాయం చేస్తే ఇలాంటి నోట్లు చాలా ఉంటాయి. జూలీ ఇప్పుడు ఈ లోకంలోనే లేదు. ఎప్పుడు? ఆంటీ, ఇదంతా ఎలా జరిగింది? ఆ రోజు జూలీ పార్టీ అయ్యాక లేటుగా వచ్చింది. జూలీ ఎప్పుడు పార్టీస్కి వెళ్తుంది, కానీ ఆ రోజు రాత్రి తనకు హఠాత్తుగా వాంతులు మొదలయ్యాయి. అప్పుడు నేను చాలా భయపడ్డాను. హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేశాను. కానీ తన ట్రీట్మెంట్ మొదలవ్వక ముందే
ఏడవకండి ఆంటీ. తను చనిపోయిన దానికి ఫుడ్ పాయిజనే కారణమని డాక్టర్స్ చెప్పారు. ఆ, సరే ఆంటీ, మీరు తన్ని ఏ హాస్పిటల్ అడ్మిట్ చేశారు? ఇది కొత్త నంబర్ సార్. ఈ నంబర్కి చెయ్యి. సార్, హా, మధు కుంద ఫోన్ నంబర్లు దొరికాయి. 2 నంబర్లు రేంజ్లో ఉన్నాయి. కాల్ చేయి. స్పీకర్ ఆన్ చేయి. హలో రే మధు, ఎలా ఉన్నావురా? ఎక్కడున్నావు? పనికి ఒక మనిషి కావాలి, అవసరంగా ఉంది. ఇప్పుడే మా ఊరు కలకటాకి వెళ్తున్నా. కోల్కతానా? అరే, మీ ఊరు ఔరంగాబాద్ కదా? అరే ఏంటండి, ఎక్కడ డబ్బులు దొరికితే అదే మన ఊరు, వాళ్లే మన కుటుంబం. ఇక్కడికి ఎప్పుడు వస్తావు? త్వరగా వచ్చేయి. మన ఓనర్ చాలా డబ్బులున్నాడు. మీ ఓనర్ ఎంత డబ్బు ఇస్తున్నాడో అంతకంటే 10,000 ఎక్కువగా ఇస్తాడు. ఒక్కసారి నేను ఓనర్ని కలుస్తాను, ఆ తర్వాత నేను ఫోన్ చేస్తా. మర్చిపోవద్దు. వీడి లొకేషన్ కనుక్కో. ఎస్ సార్. జూలీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా? వచ్చింది సార్. అయితే ఇవ్వు. ఇప్పుడే వెళ్తాం సార్. తను విషం తాగినందువల్ల చనిపోయింది. జూలీ 3 నెలల కడుపుతో ఉందా? కేసు సాల్వ్ అయిపోయింది కదా సార్. ఎలా? అరే, వాళ్లకు ఇంకా పెళ్ళవలేదు కదా సార్. పెళ్లికి ముందే తను ప్రెగ్నెంట్ అయింది. అందువల్ల తన కాబోయే భర్త ఎవడవాడు? శాంతను తన్ని పెళ్లి చేసుకొని అని ఉంటాడు. అప్పుడు జూలీ పోలీసుల పేరెత్తింది, అందువల్ల తను చంపేసుంటాడు. ఇంత పెద్ద పొలిటికల్ ఫ్యామిలీలో ఉన్నవాడు దాన్ని భయపెట్టి అబార్షన్ చేయించలేడా? ఆ అమ్మాయిని చంపాల్సిన అవసరమే ఉంది. ఇది అంత చిన్న విషయం కాదు సుధర్, ఇందులో ఏదో పెద్ద కథ ఉంది. రష్మి చెప్పు. సార్, ఒక షాకింగ్ న్యూస్. జూలీ ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయింది. ఏంటి? ఎస్ సార్. వాళ్ళమ్మ ఒక హాస్పిటల్ నేమ్ చెప్పింది. నేను అక్కడికి వెళ్ళాను, అన్ని రిపోర్ట్స్ చూశాను. నాకు అనుమానం వచ్చింది, అందుకనే శ్మశానానికి వెళ్ళాను. 15 రోజుల ముందు ఫిబ్రవరి 4వ తారీఖున కాల్చారు. జూలీని శ్మశానంలో కాలుస్తే శవం ఫామ్ హౌస్ లో ఎలా దొరికింది? సార్, ఇద్దరిలో ఎవరో అబద్ధం చెప్తున్నారు. సుతార్ సార్, ఒకవేళ మనల్ని తిప్పించడానికి ఈ రఘువీర్ కొత్త కొత్త కథలు చెప్తున్నాడా? అవకాశం ఉంది సార్. ఈ న్యూస్ వాళ్ళు ఎవరికీ హానెస్ట్గా ఉండారు సార్. ఇప్పుడే వెళ్ళి శాంతనుని సరోజినిని పోలీస్ స్టేషన్కి తీసుకురా. జూలీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రెవరో శాంతను DNA ద్వారా తెలిసిపోతుంది. ఇక సరోజిని శాంపిల్స్ ద్వారా ఇది జూలియేనా లేదా అని తెలుస్తుంది. కానీ సార్, కరెక్ట్ యాక్షన్ తీసుకోకూడదని డీసీపీ సార్ ఆర్డర్ ఇచ్చారు కదా, మళ్ళీ మీరు సస్పెండ్ అవుతారు సార్. సుతార్, నా సస్పెన్షన్ గురించి బాధపడకు, కేసు మీద దృష్టి పెట్టు. బాబు ఎప్పుడు కలుస్తానన్నాడు? మందు ఎంత బాగుంది సార్. ఇది ఇంగ్లీష్ మందు కదా. ఇలా చూడు, నువ్వేమీ భయపడద్దు, ధైర్యంగా చెప్పు. ఈ విషయం బయటికి వెళ్ళదు, పేరు అస్సలు బయటికే రాదు. నీకు తెలిసిందంతా మా దగ్గర పూర్తిగా చెప్పు. ఈ డబ్బు తీసుకో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అర్థమైందా? త్వరగా చెప్పు. ఏయ్, నా దగ్గర ఎక్కువ టైం లేదు. నీకు తెలిసిందంతా త్వరగా చెప్పు, లేకపోతే అన్ని ఛార్జెస్ నీ మీదేసి నిన్ను బొక్కలో వేస్తా. నీ ఓనర్ నిన్ను బయటకు తీసుకురావాలన్నా నువ్వు బయటికి రాలేవు. అర్థమైందా? సార్ చెప్తాను సార్. అలాగే. అరే, ఏమైంది? ఇలా చూడు, నేను 5 రోజులకే కదా ముంబై వెళ్తున్నాను. వారికి ఏమైనా వెళ్తున్నానా ఏంటి చెప్పు. శాంతను, ప్లీజ్, మీరు నన్ను వదిలేసి వెళ్ళకండి. నాకు చాలా భయంగా ఉంది. భయమా? అరే, ఎందుకు? నాకు అర్థం కాలేదు. మీరు ఇక్కడ లేనప్పుడు ఇక్కడ పార్టీస్ జరుగుతున్నాయి. నేను ఇక్కడ తెలియని వాళ్ళతో పాటు పడుకోవాల్సి వస్తుంది. ఏంటి? నాకు ఇష్టం లేకుండానే జరుగుతుంది. అసలు ఇదంతా నీతో ఎవరు చేపిస్తున్నారు? వదిలే. నానే తాతారావు, ఒక్కరోజు వడ్డీ కూడా వదలను. నువ్వు మొత్తం డబ్బులు తీసుకొని పారిపోయావు. క్షమించండి సార్,
మనుషులు మర్చిపోతూ ఉంటారు. నీకు గుర్తుండాలి కదా, అవునా కాదా? వద్దు వద్దు వద్దు. ముంబైకి ఎప్పుడు వెళ్తున్నావు నాన్న? రేపొద్దున. త్వరగా తిరిగి వచ్చాయి. శాంతను, ప్లీజ్ నన్ను కూడా మీతో పాటు తీసుకువెళ్ళండి. ప్లీజ్ శాంతను. ఏమైందమ్మా? ఏం లేదు, మీరు బండి నడపండి. నీకు ఎటువంటి సాయం కావాలని అడుగమ్మా. ఆలోచించొద్దు, సొంత అన్నయ్యలాగా అనుకో. జూలీ, వచ్చేసావా నాన్న? సరే, బట్టలు చేంజ్ చేసుకో, నేను భోజనం తీసుకొస్తా. జూలీ, జూలీ, ఏమైంది? ఎందుకలా చేస్తున్నావు? చెప్పు. పెద్దింటి కోడళ్ళైతే సంతోషంగా ఉంటారనే కదా నువ్వు చెప్పావు. ఆ పెద్దింట్లో ఉండేవాళ్ళు నీ కూతుర్ని పెట్టుకొని వ్యభిచారం చేస్తున్నారమ్మా. అమ్మా, నువ్వే చెప్పు. ఎవరైనా సరే కోడలతో ఇలాంటి పని చేయనిస్తారా? చెప్పమ్మా. అమ్మా, నువ్వెందుకని మాట్లాడడం లేదు? నీకు ఆ జెడ్పీ ఎలక్షన్ టికెట్ నీ కూతురు కన్నా ఎక్కువ అమ్మా. చెప్పమ్మా. ఏం చెప్పమంటావు? మనం మాట్లాడడానికి ఏ హక్కు లేదు జూలీ. నువ్వు ఇప్పుడు ఎలాంటి కష్టాన్ని అనుభవిస్తున్నావో ఇంతకు ముందు అదే నేను అనుభవించాను. ఈ మగాల లోకంలో ఏ అమ్మాయి ఎంత కష్టపడినా పైకి రాలేదు. అంటే నీకు అన్ని విషయాలు తెలిసి కూడా నన్ను నరకలోకి తోసేసావు కదా? నువ్వే నన్ను నరకలోకి తోసేసావు. ఎందుకనమ్మా చెప్పు. నోరు మూసుకొని ఉండాలి. నాకు కూడా కొన్ని కలలున్నాయి. ఆ కలల్ని పూర్తి చేయడానికి ఇవన్నీ చేశాను. నువ్వున్నావే, నీ జీవితంలో నువ్వు చాలా పెద్ద తప్పే చేశావమ్మా. నువ్వు ఈ టికెట్కు బదులుగా నీ కూతుర్నైనా నన్ను మొత్తంగా కోల్పోయావమ్మా. జూలీ. అమ్మాయి గారు, తాతయ్యరావు. తాతయ్య గారు మిమ్మల్ని రమ్మన్నారు. ఏ పిల్ల, వినిపిస్తుందా లేదా? పెద్ద ఇంట్లో పెద్ద రహస్యాలుంటాయి. నోరు మూసుకొని ఉండాలి. నువ్వు ఒంటరిదానివి కాదు. నేను కాళీ అంతా అనుభవించేశాం. నీకు పెళ్లి కాలేదు, అయినా కూడా ఈ ఇంటి కోడలివి. అయినా తప్పనుకుని చేస్తేనే కదా తప్పనిపిస్తుంది. నువ్విదంతా నువ్వు నీ ఇంటి కోసమే చేస్తున్నావని అనుకో. తను సరిగ్గా చెప్పింది. రోజూ రోజూ నేను పడుకోమంటున్నానా చెప్పు? ఏ పార్టీ వాళ్ళకన్నా అవసరం వచ్చినప్పుడే నేను పడుకోమని చెప్తాను. అప్పుడు నువ్వు ఇదంతా చేస్తే చాలు. ఏ కాలింది, తీసుకెళ్ళు తన్ని. సరేరా, పద. ఇటు చూడు, ఇవి చూడు, అలాగే ఇవి కూడా చూడు. ఇవే వాళ్ళు నాకిచ్చిన నగలు. అలా చూడు, ఇక్కడ ఇంతుంది. ఇంక నీకేం కావాలో చెప్పు. అక్క, మీరు సంతోషంగా ఉన్నారా? నాకు తెలీదు. ఈ ప్రశ్న నేను ఎప్పుడూ ఎవరిని అడగలేదు.
నరకం అంటే ఏంటో నీకు తెలుసా? ఒక తల్లికి తన కడుపులో పెరిగే బిడ్డకి నాన్న ఎవరో తనకే తెలీదు. పెళ్లి తర్వాత పెద్ద ఇల్లు, పెద్ద మనుషులు, మనసు కూడా పెద్దదనుకున్నాను. కానీ నిజమైన నరకమేంటో ఇక్కడికొచ్చాకే తెలిసింది. నా తల్లిదండ్రులు 2 పూట్ల రొట్టి తింటున్నారు. అది ఆలోచించి నోరు మూసుకుంటున్నాను. ఇక్కడి నుంచి నువ్వు పారిపో. ఇదిగో ఇదంతా తీసుకుని నువ్వు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో. ఇది బంగారపు పంజరం. ఇక్కడ మనం ఊపిరి కూడా పీల్చుకోలేం. వెంటనే వెళ్ళిపో. ఇంకెప్పుడు ఇక్కడికి తిరిగి రావద్దు. ఇది తీసుకో. ఇలా చూడు, నిన్ను వాళ్ళు చంపేస్తారు. ఇప్పుడు నేను ప్రాణాలతో ఉన్నానా? నిన్ను నువ్వే చూసుకోవాలి. నీకు వేరే దారి లేదు. నువ్వు ఇదంతా చెయ్యాల్సిందే. కాలింది, నువ్వు బయటికి వెళ్ళు. అర్థమయ్యేలా నేను చెప్తాను. ఒక్క నిమిషం, తలుపులు మూసి వెళ్ళు. నమస్కారం చిన్న సార్. వెళ్ళు. ఏమైంది? వెళ్ళు, తలుపులు వేసేసిరా పో. అరే వెళ్ళమంటుంటే ఏయ్, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అరే రమ్మంటుంటే. ఏంటి తాతయ్య, నలుగురు ఒకరొకరిగానా? నేను లేకుండానా? ఏంటిది? మీరు లేకుండా ఇక్కడ అలా ఉంటుందా ఆట? రే నరేంద్ర, ముందు నుంచి రా. నరేందర్, టీవీలో న్యూస్ పెట్టు. పాల్గా నుంచి తాతారావు గారికి టికెట్ ఇచ్చారు. పార్టీలో ఉన్న అన్ని చార్జెస్ ని ఆయనకి ఫ్రీ చేసింది. ఇప్పుడు కోర్టు కూడా ఆయనకి ఫ్రీ చేస్తుందా? ఓకేనా? చాలా ధన్యవాదాలు. అరే ఇది చాలా సంతోషమైన విషయం. వెళ్ళు, నువ్వు వెళ్ళి స్వీట్ తీసుకురా. స్వీట్ తిను. నీ గేమ్ నువ్వు ఆడు. అవును, నా గేమ్ ని ఆడేసి వస్తా. సార్ అసురులు ఉండేవారని విన్నాను. ఈ రోజు నమ్ముతున్నా. ఎలాంటి ఫ్యామిలీ సార్ వీళ్ళు? డబ్బు ఇక అమ్మాయి ఎలాంటి వాళ్ళ మనసునైనా కప్పేస్తుంది. ఎక్కడ ఏ విషయం పనికిరాదో అక్కడ ఈ విషయం పనికొస్తుంది. ఆశ్చర్యపడే విషయం ఏంటంటే ఇందులో ఆడవాళ్ళకు కూడా సంబంధం ఉంది. కలియుగం రశ్మి, ఆడదే ఆడదానికి శత్రు. కానీ సార్ నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు. ఇంత జరిగాక కూడా జూలీ సైలెంట్గా ఉన్నింది. ఆయన ఎందుకు చంపారు? జూలీ ఇంకా చావకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంది. ఏంటి? చూడండి, సరోజ చెప్పింది వింటుంటే తనకు ఆరోగ్యం బాగోక చచ్చిపోయింది, శ్మశానంలో కాల్చారు. రఘువీర్ చెప్పింది నిజమైతే ఫామ్ హౌస్ దగ్గర మనకు దొరికిన శవం జూలీదే. ఈ 2 కథలకి మధ్య నిజం ఎక్కడో దాగి ఉంది. సరే అయితే మనం ఆ కుందాని మధుని మన ముందు నిలబెడదాం. వాళ్ళని పోలీస్ స్టేషన్కు పిలిపిద్దాము. అసలు వాళ్ళిద్దరు ఎక్కడా? సార్ వాళ్ళ మొబైల్ ఇంకా ట్రావెల్లోనే ఉంది. కోల్కతా పక్కన ముర్షిదాబాద్ అనే ఊరుంది. అక్కడికే వెళ్తున్నారు. ఒకవేళ వీళ్ళు బార్డర్ క్రాస్ చేస్తున్నారేమో. బంగ్లాదేశ్. ఎస్, అక్కడ లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళిద్దరిని అక్కడే పట్టుకోండి. డిఎన్ఏకి ఏం చేద్దాం సార్? సుతార్ సార్, ఈ శాంతను పబ్కి వెళ్తాడు కదా? వెళ్తాడు సార్. పబ్కి వెళ్తాడు, డాన్స్ చేస్తాడు. నంబర్ 1 డ్రింకర్ సార్. పబ్లో గొడవలు జరుగుతాయి కదా? గొడవలు జరుగుతాయి సార్. పబ్లో జరుగుతాయి, బయట కూడా జరుగుతాయి సార్. రక్తం కూడా వస్తుంది. డిఎన్ఏ కోసం సరోజినిది ఒక వెంట్రుక చాలు. కనిపించుతా నీకు? ఏంట్రా నువ్వు గుడ్డోడువా ఏంటి? ఎందుకు వచ్చి గుద్దావా? రే ఎదవా, నేను సరిగ్గానే వెళ్తున్నాను, నన్ను గుద్దావంటావేంటి? ఇక్కడి నుంచి పోరా, లేదంటే నీ కాళ్ళు విరగొట్టే.
నన్ను పాతి పెడతావా? అసలు పాతి పెట్టినాక ఎవర్రా నువ్వు? ఎవర్రా నువ్వు? పొగర్రా నీకు? నువ్వు నేనే తెలుసుకుందాం. చేయవేరా చూద్దాం. నువ్వు వదిలిపెట్టను. ఆ దేవుడి దయ వల్ల ప్రమాదం తప్పింది. ఒకవేళ సరోజాక్కకి ఏదైనా అయ్యుంటే మన ఏరియా ఎలా డెవలప్ అవుతుంది చెప్పు? అక్క ఈ ఏరియా కోసం ఎంత చేసింది? కూతురు మరణం వల్లే ఇలా అయ్యుంటుంది. కానీ ఎలాగో తన సొంత కూతురైతే కాదుగా. 15 ఏళ్లకు ముందు జూలీని ఈవిడ దత్తత తీసుకుంది. ఇప్పుడు తను చనిపోయి 25 రోజులైంది. నాకెందుకు ఏదో సమస్య ఉన్నట్టు అనిపిస్తుంది. నిన్న సరోజిని చూశాను, నన్ను ఇరికించేశారని చెప్పింది. ఇరికించారా? ఇప్పుడు జూలీ డిఎన్ఏ శాంపుల్ని సరోజాతో మ్యాచ్ చేయడంలో ఏ ప్రయోజనం లేదు. సరే నువ్వు తిరిగి వచ్చే. బ్లడ్ శాంపుల్ రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది? సమాధానం చెప్పు. సార్ అది కొద్దిసేపట్లో వస్తుంది సార్. పండితుడితో ముహూర్తం చూసి చెప్తావేంటి? 24 గంటల లోపు నాకు రిపోర్ట్ రావాలి. సార్ 24? 20. కానీ సార్ 18. వెళ్తాం సార్. ఇప్పుడే వెళ్తాం సార్. ఇంత త్వరగా ఎలా తీసుకురావాలి? సావిత్రి క్యాప్సిల్ వేయడానికి ముందు ఎర్ర మాత్ర వేయాలని చెప్పి నీకు ఎన్నిసార్లు చెప్పాను? నువ్వు రాసి పెట్టుకోవచ్చు కదా. రిపోర్ట్ వచ్చిందా? సార్ బంగాల్ పోలీసులు ఫోన్ చేశారు, మధుని కుందని అరెస్ట్ చేశామని. వాళ్ళకి డిన్నర్ రెడీ చేస్తున్నావా? పిలు త్వరగా. సరే సార్ పిలుస్తాను. ఇప్పుడే ఫోన్ చేయి. సరే సార్ సరే. సార్ రేపు చిత్రాకి స్కూల్ ఫీజు కట్టాలి. నాకు 2000 రూపాయలు కావాలి. సార్ మీరు మా కోసం ఎంత చేస్తున్నారు? సావిత్రి ఇది అప్పు, నేను సాయం చేయలేదు. నీ కూతురు పెద్ద అయ్యాక, పెద్ద పోలీస్ ఆఫీసర్ అయ్యాక నాకు ఇద్దులే. సరే సార్. ఇవాళ న్యూస్ పేపర్ తీసుకురా. తీసుకొస్తాను సార్. ఏమైంది? నువ్వేమి టెన్షన్ పడకు. ఒక కేసు గురించి నా టెన్షన్ ఎంత. ఒక అమ్మాయికి పెద్ద అన్యాయం జరిగింది. నా చేతుల్ని కట్టేశారు. లేకపోతే సరే ఎవరిని కొట్టంలే, సైలెంట్గా ఉంటా. జ్యోతి అంటే అసలు ఏం మాట్లాడదు. ఆవిడ ఏం మాట్లాడుతుందో మీకెలా తెలుస్తుంది? చెప్పకుండా అర్థం చేసుకునేదే ప్రేమ అంటారు. మనసులో నేను ఒకటి అనుకున్నాను, అది మీకు తెలుసా? అంటే మీరు నన్ను ప్రేమించట్లేదు కదా? అరే ఆగా. నువ్వు నీ మనసులో స్కూలుకు వెళ్ళకూడదని ఆలోచిస్తే అదంతా జరగదు. స్కూలుకి వెళ్ళాల్సిందే. న్యూస్ పేపర్ సార్, పద చదవాలి కదా. నరేంద్ర, చెప్పండి అన్న. నువ్వు ఒక పని చేయి. కోడల్ని తీసుకొని వాళ్ళ అమ్మింటికి వెళ్ళిపో. ఈ రఘు పిచ్చోడైపాడని న్యూస్ పేపర్లో ఏది పడితే అది వేస్తున్నాడు. మనం ఒకసారి మోహన్ అన్నయ్యతో మాట్లాడాలి. దానికి అవసరం లేదులే. న్యూస్ పేపర్ ఎప్పటికీ ఆధారం కాదు. ఈ రోజు చదివింది రేపు ఎవరికి గుర్తుండదు. సరేనన్నా. ఏంటిది? ప్రతి యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది సార్. అంటే ఏంటంటే మీరు తాత్యారావుకి వ్యతిరేకంగా యాక్షన్ తీసుకోవట్లేదు. నా యాక్షన్ చూస్తావా? నా దగ్గర ఆటలాడుకోవద్దు, అర్థమైందా? జూలీని చంపారని నీ దగ్గర ఏదైనా ఆధారం ఉందా? మర్డర్ తాత్యారావే చేశాడన్న ఆధారం ఉందా నీ దగ్గర? ఆధారం లేకుండా మేమెవరిని అరెస్ట్ చేయలేము, అర్థమైందా? ఆధారం కావాలా? సరే, నేను మీకు ఆధారం ఇస్తాను. నమిత గారి దగ్గర ఒక వీడియో ఉంది. వీడు చెప్పాడని వీడి మాటలు నమ్మేశారా? వీడొక రిపోర్టర్. నిజాన్ని అబద్ధంగా మార్చడం, అబద్ధాన్ని నిజంగా మార్చడం వీళ్ళకి అలవాటే. కానీ మీరే కదా చెప్పారు జూలీ మాయమైందని నేను చెప్తున్నాను. కానీ తన ప్రాణాలతో ఉందా లేదని నాకు తెలీదు. ఆఫీసర్, జూలీ ఎక్కడో తెలుసుకోవాలనుకున్నాను. అందుకని వీడి దగ్గర డబ్బులిచ్చి జూలీ గురించి పబ్లిష్ చేయమన్నాను. వీడు ఆధారాలు అడుగుతున్నాడు. నా దగ్గర వీడియో ఉందని చెప్పాను. అంటే మీరు అబద్ధం చెప్పారా? నిజం తెలుసుకోవడానికి చెప్పాను. నీకు అమ్మాయి శవం దొరికిందని వీడు చెప్పాడు. అందువల్ల నేను న్యూస్ పబ్లిష్ చేయమన్నాను. వీడు చేసేశాడు. నమిత ఇప్పుడు మాట మారుస్తుంది సార్.
తాతయ్యరావు బ్లాక్మెయిల్ చేసుంటాడు సార్. చేసుంటాడు, అయ్యుంటుంది. ఇదంతా జరగదు. నీ కథలన్నీ ఇప్పటితో ఆపు. సార్ మీరు సరోజ్ డ్రైవర్ పింతి అని పిలిచి అడగండి. వాడికి అంతా తెలుసు సార్. నేను చెప్పేది అబద్ధం అని వాడే మీకు చెప్తాడు సార్. లే 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 పద పద. జూలీని నమిత దగ్గరికి నువ్వే తీసుకెళ్ళావా? సార్ ఇలా చూడు, మర్యాదగా నిజం చెప్పు, లేదంటే సార్ నిన్ను ఇక్కడే కొట్టి చంపేస్తారు. చెప్తాను సార్, చెప్తాను. చెప్పు. నాకు అర్థమవుతుంది, మీరు చాలా తప్పుగా ఉంది మీరు ఏడుస్తుంటే. అంత నా తప్పే. నేను ఈ పెళ్లికి ఒప్పుకోకుండా ఉండాల్సింది. వీళ్ళలో ఎవరిని నేను వదిలిపెట్టను, ఎవరిని వదలను. ఒకవేళ గవర్నమెంట్ని పడగొట్టాలంటే ఆపోజిట్ పార్టీస్తో చేతులు కలపాల్సి వస్తుంది. అంటే అదేంటంటే అలాంటి వ్యక్తి నాకు తెలుసు. తన లాభం కోసం నీకు ఖచ్చితంగా సాయం చేస్తుంది. ఇక్కడ చూడు జూలీ, నేను నీకు సాయం చేయాలనుకుంటున్నాను, కానీ నువ్వు కూడా నన్ను నమ్మాల్సి వస్తుంది. రేపు తాతయ్య నీ స్టేట్మెంట్ మార్చడానికి బలవంతం పెడతాడు. అప్పుడు ఈ వీడియోను నేను సోషల్ మీడియాలో వేస్తాను. పింకయ్య, స్టేట్మెంట్ రికార్డ్ చెయ్యి. నా పేరు అపర్ణ, జూలీ అని పిలుస్తుంటారు. మనం ఎవరిని నమ్మలేం అసలు. ఒక బ్యాకప్ ప్లాన్ కావాలి. అంటే ఏంటంటే ఎవరైనా సరే నేను బలవంత పెట్టినా దాన్ని వీడియో తీసి మనం బయట పెట్టేద్దాం. జూలీ కూడా తయారుగానే ఉండింది సార్, కానీ దానికి ముందు నుంచి కనపడలేదు సార్. పోలీసుల దగ్గరికి ఎందుకు రాలేదు? సార్ ఆ నమిత నాకు డబ్బులు ఇచ్చింది, వీడియో గురించి ఎవరికి చెప్పకూడదని చెప్పింది. కరెక్ట్ అయిన టైం వచ్చినప్పుడు వీడియోని వాడుకుందాం అనుకున్నాను సార్. ఎలాంటి మనిషిరా నువ్వు? తన్ని అన్నయ్య అంటున్నావు కదా, డబ్బు కోసం నమ్మకాన్ని అమ్మేశావా? ఇంటి నమ్ముకోవడం కంటే నమ్మకాన్ని నమ్ముకోవడం మంచిది సార్. వాళ్ళు బతకాలంటే ఎవరిని ఏమైనా చేస్తారు. దీంట్లో అందరికంటే చాలా కష్టపడింది జూలీనే సార్. ప్రాణాలైనా సరే, మానవైనా సరే. హలో సార్, ఆ మధు కుందా వచ్చేశారు. అక్కడున్న లోకల్ పోలీస్ ఇప్పుడే మనకి హ్యాండ్ ఓవర్ చేశారు. సరే, వస్తున్నాం. సార్ మేమేం చేయలేదు సార్. మీరు ఒక అమ్మాయిని చంపి క్రైమ్ని దాచడానికి ప్రయత్నించారు. మీరు చేసిన తప్పులు ఒప్పుకోండి. సార్ మేము పేదవాళ్ళం, మా అమ్మాయితో మాకెటువంటి పగ ఉంటుంది సార్. తనని ప్రాణాలతో ఉంచమని మాకు ఆర్డర్ మరి ఇచ్చారు. అమ్మాయి ఎలా చచ్చింది? ఆర్డర్ ఎవరిచ్చారు? సార్ ఈ కుర్చీలోనే అమ్మాయిని మేము ఈ తాడుతో కట్టిపెట్టాం సార్. మేమిద్దరం వెళ్ళి భోజనం తీసుకొచ్చాం. అంతలోపలికి అమ్మాయి చనిపోయి ఉంది. వెంటనే నరేంద్ర సార్కి ఫోన్ చేశాం, కానీ ఆయన ఫోన్ తీయలేదు సార్. మేము చాలా భయపడిపోయాం. తర్వాత మేము ఆ అమ్మాయి బాడీని ఫామ్ హౌస్ బయట పాతి పెట్టేశాం. రష్మి సార్, ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ దొరకడానికి ఛాన్స్ ఉందా? దొరుకుతుంది సార్. నరేంద్ర ఫింగర్ ప్రింట్స్ తీసుకో. కానీ నరేంద్ర గారు మళ్ళీ ఇక్కడికి రాలేదు సార్. చంపడం నువ్వు చూసావేంటి? లేదు సార్. అయితే నరేంద్ర రెండోసారి ఇక్కడికి రాలేదు, వాడు చంపలేదని నీకెలా ఆయన తెలుసు? చెప్పింది కరెక్టే. నువ్వు మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నావు? నోరు మూసుకొనుండు. విన్నావా? అప్పుడప్పుడు భార్య మాటలు కూడా వినాలి, అర్థమైందా? ఈ చోటుని సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేయండి. తనని పాయిజన్ ఇచ్చి చంపారు. సావిత్రి. హలో సార్. జ్యోతి అక్కకి ఎక్కువగా చెమట్లొస్తున్నాయి. జ్వరం తగ్గుతుందేమో, అందుకే చెమట పడుతుంది. ఒక పని చేయి, తన బెడ్ పక్కన ఒక గ్రీన్ కలర్ మాత్ర ఉంటుంది, అది ఇచ్చేయి. సరే సార్, ఈ బాటిల్ దొరికింది. ఇది కూడా సార్. దీని ద్వారా అమ్మాయికి విషం ఇచ్చుంటారు. దీన్ని కూడా ల్యాబ్కు పంపండి. ఓకే సార్.
సార్ మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు సార్. నేనేమీ జూలీని చంపలేదు. మరెందుకు నువ్వు తనని అక్కడికి తీసుకెళ్ళావు? నానా, జూలీ కడుపుతో ఉంది. కాలేంది కూడా కడుపుతోనే ఉంది. మన పనులని జూలియే చెయ్యాలి. నువ్వు ఒక పని చేయి నాన్న, దీన్ని తీసుకెళ్లి అబార్షన్ చేయించు. దగ్గరకు రాకు. ఒకవేళ దగ్గరకు వస్తే చంపేస్తాను. అందరినీ పోలీసుల దగ్గర కంప్లైంట్ చేసేస్తాను. ఎవరు నిన్నిక్కడ నమ్మరు. నా కడుపులో ఉన్నది నరేంద్ర గారి శిశువు తెలిసా కూడా నమ్మరా? నేను పోలీసులకు ఆధారం ఇస్తాను. వీడే నన్ను రేప్ చేశాడని చెప్తాను. నేను పోలీసుల దగ్గరికి వెళ్ళి పెళ్ళని చెప్పి నన్ను నమ్మించి పార్టీలో అందరితోనూ నన్ను పడుకో పెడుతున్నారని చెప్పేస్తాను. అలాగే చెప్పు, పోలీసులకి మొత్తం చెప్పే. దగ్గరకు రాకు. అన్నిటినీ చెప్పే నాన్న, చెప్పే చెప్పే. ఏమని చెప్తావు? ఎవరికి చెప్తావే? నాన్న, తన్ని కొట్టడం వల్ల ఎలాంటి లాభం లేదు. ఆ శిశువుని ఆధారంగా పెడతానంటుంది కదా, దీనికి నేను అబార్షన్ చేయిస్తాను. నా నుండి ఇది ఎలా తప్పించుకుంటుందో చూస్తాను. దిగవే. రేపు నీకు ఇక్కడే అబార్షన్ జరుగుతుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, ఆ తర్వాత నా చేతులతో నిన్ను చంపేస్తా. మధు, ఈ అమ్మాయిని గమనిస్తూ ఉండు. తనకి ఏం కావాలన్నా ఇవ్వు, కానీ పారిపోనివ్వద్దు. అలాగే సార్. సార్, పైప్ ఇంకా పాయిజన్ బాటిల్లో ఉన్న ఫింగర్ ప్రింట్స్ నరేందర్ ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ అవ్వట్లేదు సార్. నిజం ఏంటో మీకు ఇప్పటికైనా అర్థమైందా? సార్, నేను మీకు ముందుగానే చెప్పాను కదా, నేను జూలీని చంపలేదు అంతే. నేను ఎంత చెప్పినా మీరు నమ్మడం లేదు. నేను పొద్దున డాక్టర్ను కూడా తీసుకొచ్చాను. ఆ లోపలే నా పని మనుషులు ఇద్దరూ, కుందా ఇంకా అముదు, జూలీని గొయ్యి తీసి పాతి పెట్టేశారు. వాళ్ళ వల్ల ఎలాంటి గొడవ రాకూడదని వాళ్ళిద్దరినీ డబ్బులిచ్చి మరీ ఫ్రెండ్ ఇంటికి పనికి పంపించేశాను. కానీ ఇలా ఎంక్వైరీ జరుగుతుందని మా నాన్నగారికి ముందే తెలుసు. అందుకనే అతను జూలీ అమ్మ సరోజ్తో కలిసి ఒక కట్టు కథని అల్లారు. ఇక నేను వెళ్ళొస్తాను సార్. ఒకవేళ జూలీని నరేంద్ర మర్డర్ చేయలేదంటే ఎవరు చేసుంటారు? ఒకవేళ జూలీ ఇక్కడిదే అని తనకి తెలుసుంటుంది. ఆ రోజు నరేంద్రని ఎవరైనా ఫాలో చేసుంటారు. అవకాశం ఉంది సార్. ఒక పని చేయి, ఆ రోజు ఏ ఫోన్ యాక్టివ్గా ఉందో అవన్నీ చెక్ చేయండి. ఎస్ సార్. జూలీని చంపడానికి అందరి దగ్గర ఒక కారణం ఉంది. నమిత, సరోజ్, మోహన్ దాదా, తాత్యారావు. వీళ్ళలోనే ఎవరైనా ఉంటారు సార్. నాకెందుకో ఆ శాంతన్ మీద అనుమానం సార్. వాడు పెద్ద ఫ్రాడ్ సార్. సార్, నా అనుమానం కరెక్ట్ అయింది సార్. సరోజా టికెట్ తీసేసుకుని తాత్యారావు నమితకి టికెట్ ఇచ్చాడు. నాకైతే నమిత జూలీ వీడియో పెట్టి ఇది చేసుంటుంది, తాత్యారావుని బ్లాక్మెయిల్ చేసుంటుంది, ఇక్కడ టికెట్ తీసుకుని ఉంటుంది. ఇలాంటప్పుడు నమితనే చంపుంటుంది సార్. అప్పుడే తాత్యారావు ఇరుక్కుంటాడు. సార్, ఎలాంటి ట్విస్ట్ ఇచ్చాడేంటి? అరే, నువ్వు పెద్ద రైటర్ తెలుసా? రైటర్ సార్, ఒక పని చేయండి, నమితని అరెస్ట్ చేయండి. భలే, ఆధారాలు లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేస్తే డిపార్ట్మెంట్ని ఎంక్వైరీ చేస్తారు తెలుసా? అయితే మీరు తాత్యారావుని అరెస్ట్ చేయండి. సార్, ఈ నెంబరే సార్. ఆ రోజు యాక్టివ్గా ఈ నెంబరే ఉంది సార్. నేను ఇప్పుడే వస్తాను. ఆగు. సార్, ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవుతున్నాయి. టీ పక్కన పెట్టు. టీని కింద పెట్టు. టీ సార్. నిజం చెప్పు, లేకపోతే నిమిషానికి 100 చెంపదెబ్బలు తింటావు. చెప్తాను సార్, చెప్తాను సార్. నమిత నన్ను జూలీని ఫాలో అవ్వమని చెప్పింది. జూలీ ఎక్కడుందో తెలిసింది, కానీ సార్ నాకు కథేవి దొరకలేదు. జూలీ ప్రాణాలతో ఉండడం ఒక కథే కాదు సార్.
ఒకవేళ జూలీ చనిపోతే ఎలక్షన్ టికెట్ కోసం ఇలా చేశారని అది పెద్ద న్యూస్ అయిపోతుంది సార్. అందుకని సార్ నరేందర్ జూలీని అక్కడ కలవడం నేను చూశాను సార్. నాకు చాలా పెద్ద న్యూస్ కావాల్సి వచ్చింది సార్. అందువల్ల నరేందర్ అక్కడి నుంచి వెళ్ళాక నా మైండ్కి ఒక ప్లాన్ వచ్చింది సార్. నేను అక్కడికి వెళ్ళేటప్పుడు తనని చంపడానికి పాయిజన్ని నాతో పాటే తీసుకెళ్ళాను. ఇది చాలా పెద్ద న్యూస్ అవుతుంది అనుకున్నాను, కానీ ఈ మధు ఇంకా గుత్త ఆ బాడీని పాతి పెడతారని అనుకోలేదు. ఒక న్యూస్ కోసం ఏమీ తెలియని అమాయకురాల్ని చంపావు. సుతార్, వీడిని తీసుకెళ్ళు. లేవరా పదా. విజయ్ అంకుల్, మీకు అసలు లీవే ఉండదా? దొరకదు. మా అమ్మకు కూడా దొరకదు. అయితే మా అమ్మ కూడా పోలీసే కదా? అవును, నా వైఫ్ను చూసుకునే డ్యూటీ మీ అమ్మకిచ్చాను. ఎస్, అయితే నేను కూడా పోలీసే కదా? పోలీస్ కూతురు పోలీస్. లేదు, పోలీస్ అవ్వడం అంత ఈజీ కాదు. పోలీస్ అవ్వాలంటే చాలా కష్టపడాలి, అర్థమైందా? జ్యోతి ఆంటీ కూడా చెప్తూ ఉంటుంది, దేన్నైనా గెలవాలంటే బాగా కష్టపడాలి, బాగా చదవాలి. ఏంటి జ్యోతి, కరెక్ట్గా చెప్పాను కదా? ఈ రోజు రోజంతా నీతోనే ఉండాలని నేను డిసైడ్ చేశాను. నిజంగా అని అడుగుతున్నావా? నిజంగానే. మళ్ళీ మొదలెట్టారా? మీరిద్దరు ఏం మాట్లాడుకుంటారో నాకు అస్సలు అర్థం కాదు.